హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. ఇప్పుడు నువ్వు మనిషివే, నేను మనిషినే. నీ ఇష్టం, నీ దైవాన్ని నువ్వు పూజించుకో, ప్రార్థించు. కానీ నా దేవుడే దేవుడు, నీ దేవుడు దేవుడు కాదు, నా దేవుడిని నమ్మకపోతే నిన్ను చంపుతాను అనేటటువంటి మూఢత్వం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరమైంది. దాన్ని మనం ప్రశ్నిస్తున్నది. ఒక సామాన్యమైనటువంటి ముస్లిం వల్ల ఈ దేశానికి ఏ ప్రమాదం లేదు. ఎందుకనంటే వాడెక్కడో తురక దేశం నుంచో లేకపోతే అరబ్ దేశాల నుంచో రాలా, వాడు ఇక్కడి వాడు. ఈనాటికి వాళ్ళల్లో ఆ సహిష్ణుత ఉంది, కానీ కొంతమంది దాన్ని నాశనం చేసి వాళ్ళల్లో కూడా విషాన్ని నింపుతున్నారు. ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. దీనికి మూల కారణం ఏంది, దీని వెనక ఉన్నటువంటి శక్తులు ఎవరు, ఇది ఎందుకు జరుగుతూ ఉంది అనేది ప్రభుత్వం ఆలోచించాలా, దానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాలా. అంతేకాకుండా ప్రభుత్వమే కాకుండా ఒక సామాన్యమైన హిందువు కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. నీ ఆడబిడ్డల మీద కన్నేస్తారు, నీ ఆస్తుల మీద కన్నేస్తారు, నీ పాలన మీద కన్నేస్తారు. అండ్ ఎంతమందిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నీ బిడ్డలకు నువ్వు చెబుతున్నావా, ఇదిగో ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి, నీ ఆడబిడ్డ రేపు ప్రేమ అనే పేరుతో ఒక ముస్లింని ప్రేమించి వెళితే ఏ సూట్ కేసులో ముక్కలుగా తేలుద్దో, ఏ ఫ్రిడ్జ్లో ముక్కలుగా తేలుద్దో, లేకపోతే ఏ నదిలో శవంగా తేలుద్దో తెలియదు. లేదా అరబ్ దేశాలకి సెక్స్ వర్కర్లుగా పంపించబడతారు. అటువంటి దీన స్థితి నీ బిడ్డకు రావడం నీకు ఇష్టమైతే వాళ్లకు నిజాలు చెప్పబాక. ప్రతి తల్లిదండ్రి తన ఇంట్లో బిడ్డలకి ఈ విషయం చెప్పాలి. ఇదిగో ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి, ప్రేమ గీమ అనే సంగతి అటు ప్రక్కన పెట్టండి. వాడు పోనీ నిజంగా నేను ఫలానా అని చెప్తాడా? చెప్పడు. ఏదో మారు పేర్లు పెట్టుకొని లేనిపోని కళ్ళపల్లి కబుర్లన్నీ చెప్పి మోసం చేస్తారు. ఆ మోసానికి కూడా ఒక ప్రాసెస్ పెట్టుకున్నారు కదా సార్. ఫస్ట్ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది వాళ్ళకు, అదొక్కటే కాదయ్యా, దానికి నీకు వాళ్ళకు రేట్లు ఉన్నాయి తెలుసా నీకు? చూసిన సార్, వీడియో చూసినాను. ఒకటి వీడియోలు చూడడం కాదు, వాళ్ళు మాట్లాడే ఇదో ఇంత ఈ కులం అమ్మాయిని నువ్వు కానీ చేస్తే నీకు ఇంత డబ్బులు. అదే సంభాషణ నేను చూసిన. బ్రాహ్మిన్స్ కి అయితే ఇంత. మరి ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలతో ఉండే వాళ్ళతోటి నువ్వు కలిసి ఎట్లా బ్రతుకుతావు? అందుకే హిందువు కళ్ళు తెరవాలి. హిందువు కళ్ళు తెరిచిన రోజు, హిందువు తన అస్తిత్వాన్ని తాను గుర్తించిన రోజు ఈ సమస్యలన్నీ తీరతాయి. హిందువు ఏమి ఇప్పుడు సింహం నిద్రపోతున్నంత మాత్రాన సింహం కాకుండా పోదు. సింహం లేచినప్పుడు అప్పుడు ఈ ఎలుకలన్నీ కలుగుల్లోకి దూరాల్సిందే. కానీ ఆ సింహం ఎప్పుడు లేస్తుందా అనేదే ఇక్కడ సమస్య. ఇప్పుడు చూడు, నువ్వు ఆలోచించు. ఒకప్పుడు ఏదైనా సమస్య వస్తే నువ్వు అటు రష్యాకో లేకపోతే ఇటు అమెరికాకో పరిగెత్తి బాబు 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 బాబు. ఈరోజు ప్రపంచ దేశాలకు సమస్య వస్తే బాబు 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 అని నీ దేశానికి వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు, నువ్వు వెళ్ళడంలా.
మన ట్రంప్ జరిగింది బంగ్లాదేశ్ నుంచి వచ్చి ట్రంప్ ఫోన్ చేస్తే గోసెగ్గట్టుకొని పోయేటటువంటి వాళ్ళని చూసాం. ట్రంప్ ఫోన్ చేస్తే ఎత్తుకోనటువంటి వాళ్ళని చూస్తున్నాం. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటే ఏం తక్కువ నీకు, ఏం తక్కువ? సంస్కృతి సాంప్రదాయాలు, అద్భుతమైనటువంటి గ్రంథాలు, అద్భుతమైనటువంటి నాలెడ్జ్, దేంట్లో తక్కువ నువ్వు? అన్నిటినీ వదులుకొని నిన్ను నువ్వు విస్మృతిలోకి నెట్టుకొని జీవనం సాగించడం అనేది చాలా దుర్భరమైనటువంటి విషయం రంజిత్. తనను తాను గుర్తించగలిగినప్పుడు తాను ఏం చేయగలడో తనకు అర్థమవుద్ది. కాబట్టి నేను ఈ పాడ్కాస్ట్ ద్వారా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, హిందువులు తమ గురించి తాము తెలుసుకోండి. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు తల్లిదండ్రుల బిడ్డలకు చెప్పండి. మీ బిడ్డల్ని మీరు కాపాడుకోండి. అండ్ ప్రతి ఒక్కరూ ఎటువంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోండి. ఇది రంజిత్. సో మళ్ళా మరొకసారి కలుద్దాం తప్పకుండా సార్. జై హింద్, జై మా భారతి. జై హింద్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. అండ్ ఇంత లాస్ట్లో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మదన్ గుప్తా గారు అపూర్వ భారతం అనే ఒక బుక్, మంచి బుక్ రాశారు భారతదేశం గురించి, దాని గొప్పతనం విశిష్టత గురించి రాశారు. నేను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తా, తప్పకుండా తీసుకొని అందరూ చదవండి. ప్రతి హిందూ చదవాల్సిన ఒక బుక్. ఇక్కడ ఒక్క నిమిషం సార్. దాంట్లో నేను అపూర్వ భారతం దాంట్లో 60 విషయాలను చెప్పాను నేను సార్. అవి ఏన్షియంట్ ఇండియన్ టెక్నాలజీస్. మన వాళ్ళు ఏం కనుక్కున్నారు, మన వాళ్ళ జ్ఞానం ఎంత ఉండింది అనే దాని గురించి చెప్పేటటువంటి పుస్తకం అది. అది మనకి మన సాహిత్య నికేతన్లో, సాహిత్య నికేతన్ కేశవ నిలయం బర్కత్పురాలో దొరుకుతుంది. మేము అమెజాన్లో కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. అది పెట్టినప్పుడు ఖచ్చితంగా మంచి చాలా గొప్ప ఇన్ఫర్మేషను. అది నా అదృష్టం ఏమంటే, భారత మండపం, ఢిల్లీలో భారత మండపంలో అది ఇనాగరేట్ అయింది ఆ పుస్తకం. ఓకే, తప్పకుండా చదవండి ఆ బుక్. నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మళ్ళీ ఒకసారి, తప్పకుండా చదవండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మళ్ళీ ఒక మంచి పాడ్కాస్ట్తో మనం కలుద్దాం మళ్ళీ. తప్పకుండా. జై హింద్, జై మా భారతి. జై హింద్ సార్. థ్యాంక్ యూ.